ప్రభువును ఆరాధించినటువంటి మనం ప్రభు యొక్క శరీరము రక్తమును గుర్తుగా ఉన్న బలలో పాలు పొందవాలంటే ఆ రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందవాలంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ నందు మనము లేఖనాలను చూస్తూ ఆ లేఖనముల్లో ఎవరు ఎలా పాలు పొందినారు లేక ఎవరు ఇచ్చారు అనే విషయాలు. మొట్టమొదటిసారి రొట్టె ద్రాక్షారసము ఇచ్చింది మెల్కీసెదెకు. తీసుకున్నది ఎవరు చెప్పండి? అబ్రహాం లేక అబ్రాం. ఇచ్చింది మెల్కీసెదెకు. అది ఆదికాండము 14వ అధ్యాయము. ఇలా రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చారు. తర్వాత ఇంకా రొట్టె ద్రాక్షరసము ఇచ్చినటువంటి వాళ్ళు అక్కడక్కడ కనబడతారు. రొట్టె ద్రాక్షరసము ఇచ్చిన వాళ్ళు. సరే, అందులో ముఖ్యంగా యేసు ప్రభువారు ఇచ్చారు రొట్టె ద్రాక్షరసం. అది మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము 27, 28 వచనాల్లో ఆ మాట చూడవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం, 28వ వచనం. మళ్ళీ ఇదే విషయాన్ని మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 28 వరకు లేక 31 వరకు కూడా మనము అనేక సార్లు వింటాం. అంటే ముందు మెల్కీసెదెకు అనేటువంటి ఒక ఆయన ఇచ్చారు, తర్వాత యేసు ప్రభువారు ఇచ్చారు, తర్వాత అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశారు. కాబట్టి మనకు ముఖ్యం మెల్కీసెదెకేమో యేసు ప్రభువారికి గుర్తుగా ఇచ్చాడు, పౌలేమో యేసు ప్రభువారిని గుర్తు చేసుకోవడానికి ఇచ్చాడు. కానీ యేసు ప్రభువారేమో స్వయంగా ఆయనే తన శరీరమని తన రక్తమని చెప్పాడు, మనకు బోధించాడు. ఇది మనకు గుర్తుండడానికి చెప్తున్నాం. ఇప్పుడు ఈ మొదటిసారి ఇచ్చింది ఎవరు? మెల్కీసెదెకు. ఏ పేరు? ఆయన పేరు మెల్కీసెదెకు. ఇప్పుడు ఆయన గురించి మనం చూస్తే అబ్రహాము ఏ సందర్భంలో ఉన్నప్పుడు ఇచ్చాడంటే 14వ అధ్యాయము 12వ వచనం. మరియు అబ్రాము సోదరుని కుమారుడైన లోతు ఎక్కడున్నాడు? సొదొమలో ఉన్నాడు. అందుకని అక్కడికి ఆ సొదొమ పట్టణం మీదికి, సొదొమ పట్టణం ఎలాంటిదంటే పాపముతో నిండిన పట్టణం. సొదొమ అనే పట్టణము పాపముతో నిండినటువంటి పట్టణం. అక్కడ ఆ పాపము దేవుడే చెప్తాడు. సొదొమ పట్టణము ఎంత పాపంతో నిండిందో. 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా గొప్పది కనుకను ఎలా ఉన్నాయట? వాటి పాపములు బహుభారమైనవి కనుకను నేను దిగిపోయి ఆ మొర చొప్పున తర్వాత ఆ పట్టణంలో కనీసము 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని ఏం చేస్తాను? కాపాడుతానని 24వ వచనంలో అబ్రహాము లేక మరి దేవుడు అబ్రహాం ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ, ప్రార్థన. ఎన్నో వచనం నుండి 18వ అధ్యాయము 24 నుండి. ఆ పట్టణంలో ఒకవేళ ఎంతమంది? 70 మంది నీతిమంతులు ఉంటే దాన్ని కాపాడుతావా అంటే ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే నేను కాపాడుతా అంటాడు. పోనీ అబ్రహాంకు డౌట్ వచ్చి ఏమన్నాడు? ఒకవేళ 28వ వచనం 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే
5 తక్కువైతే కాపాడుతావా? అయినా కూడా దేవుడు ఏమన్నాడు? కాపాడుతానన్నాడు. మళ్ళీ ఏమంటాడు? మరి 5 అంటే 45 మంది. 29వ వచనం, అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ అంటే 10 మంది తగ్గితే కాపాడుతావా? కాపాడుతా. తర్వాత 30వ వచనం, ఒకవేళ 20 మంది తగ్గితే కాపాడుతావా? కాపాడుతాను. 31, 20 మంది కనపడింది అంటే ఎంతమంది తగ్గితే? 30 తగ్గితే కాపాడుతావా? కాపాడుతా. ఇంకా అంటే ఎంతమంది తగ్గితే అయినా కాపాడతా. అంటే దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఆ పట్టణం మీద. ఆ పట్టణం మీద ఏం చూపిస్తున్నాడు? ప్రేమ చూపిస్తున్నాడు. పట్టణం దేవుడి ప్రేమను అర్థం చేసుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఒకవేళ తగ్గితే, ఒకవేళ అంతమంది నీతిమంతులు ఉండకపోతే, 10 మందే ఉంటే, 50 మంది, 45 మంది, 30 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, ఇంకా 10 మంది ఉంటాయి. 10 మంది ఉన్నా పర్వాలేదు, నేను కాపాడుతాను. కానీ అయినా కూడా ఆ పట్టణం మీకు ఏమొచ్చింది చెప్పండి? ఆ 10 మంది కూడా లేకపోయేసరికి కదా దేవుని ఉగ్రత, అగ్ని కురిసింది. అయితే ఇప్పుడు మొదటిసారి ఆ పట్టణం మీదకి అగ్ని పంపించిందా, శత్రువుడు పంపించిందా? అది 14వ అధ్యాయంలో మొదటిసారి ఇచ్చిన అవకాశం అంటారు. 14వ అధ్యాయంలో మొదటిసారి అవకాశం. 12వ వచనం చదివిన కదా మనం. 12. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా, సొదొమ గొమొర్రాల మీదకి శత్రువు వచ్చాడు. వచ్చి అందరిని పట్టుకొని పోతూ ఎవరిని పట్టుకుపోయాడు? అక్కడ ఎవరున్నారు? అబ్రహాము సోదరుని కుమారుడైన లోతు ఉన్నాడు. పట్టుకొని పోతే అబ్రహాము వెళ్ళి యుద్ధం చేశాడు. యుద్ధం చేసి అబ్రహాము లోతును పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే మళ్ళీ ఎక్కడికి పోవాలి? లోతు మళ్ళీ సొదొమ గొమొర్రాకు పోవాలా? సొదొమ గొమొర్రాలో భద్రత ఉందా? ఏముంది అక్కడ? పాపం ఉంది. సొదొమ గొమొర్రాలో పాపం, బహుభారమైనటువంటి పాపం ఉంది. అయితే అలాంటి ఆ పాపము, మరి అలాంటి ఆ పాపం, ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఇస్తున్న పాపం ఎలా ఉందంట? 13వ అధ్యాయము 10వ వచనము, 13వ అధ్యాయం 10వ వచనం. ఎలా ఉందట? అది చూడడానికి అందంగా ఉందంట. యెహోవా తోట అంటే ఎట్లుంటుంది చెప్పండి? యెహోవా తోట అంటే ఎంత ఆకర్షణీయంగా, ఎంత చల్లగా, ఎంత అందంగా, ఎంత మరి ఫలభరితంగా, ఎంత సువాసనగా, ఏమని చెప్దాం? చాలా బాగుంటుంది. సొదొమ గొమొర్రా పట్టణాలను చూడగానే ఇది యెహోవా తోట అన్నట్లు ఉందంట. అంటే ఎంత ప్రశాంతంగా అట్లా ఉంటే ఇది నాకు బాగుంది అనుకొని లోతు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఇది బాగుంది అనుకొని అక్కడికి వెళ్తే తెలియకుండానే అదేమో బయటికి అలా ఉంది, కానీ లోపల ఎలా ఉందో చూడండి. 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి ఎలా ఉన్నారు? బహుపాపులై ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఎవరున్నారు? లోతు ఉన్నారు. వాళ్ళ మధ్యలో లోతు ఉన్నాడు.
ఇప్పుడు వాళ్ళ మధ్యలోనికి శత్రువు వచ్చాడు, వచ్చి అంత పట్టుకొని పోయాడు. వాళ్ళతో పాటు ఎవరిని పట్టుకొని పోయాడు చెప్పండి? లోతును అతని కింద అంతటిని పట్టుకుపోయారు. అది 14-12 చదువుకున్నాం. అంత పోయింది. ఇప్పుడు లోతు చెరలో ఉన్నాడు, లోతు బానిసగా బందీగా ఉన్నాడు. అబ్రహాం ఆ సంగతి తెలిసింది. సరే, ఎవరు అబ్రహాంకి ఏమవుతాడు? సహోదరుని కుమారుడు. సరే, నాకు సంబంధించిన వాడు, నాకు ఆ సంగతి తెలిసింది, నేను మౌనం ఉన్నాను. ఏం చేస్తా? ఎలా ఉన్నాయినా నా సహోదరుని విమోచించే బాధ్యత నాది, నా సహోదరుణ్ణి విడిపించే బాధ్యత నాది అనుకున్నాను. అదే నన్ను విడిచిపోయాడు, లేకపోతే సొదొమలో కలిసిపోయాడు అనుకోలేదు. నేను విడిపిస్తాను, నేను రప్పిస్తాను. దాని కొరకు విడిపించాలంటే అబ్రహాం పోయి మా తమ్ముని కొడుకు, మా అన్న కొడుకు మాకు అప్పగించినట్టు అప్పగిస్తారు. వాళ్ళు ఏం చేయాల్సి వచ్చింది చెప్పండి? పోరాడాల్సి వచ్చింది, యుద్ధం చేయాల్సి వచ్చింది. అయితే ఆ యుద్ధంలో అబ్రహాముకు దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. చదవండి 15వ వచనం. ఇక్కడ 14 అధ్యాయం 15వ వచనం. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా ఏం చేశారట? మొనలు తీర్చి, అంటే మేమే ఒక ఆయుధాలు, మాకు వేరే ఆయుధము అవసరం లేదు, మేమే ఒక ఆయుధం. ఒక సహోదరుని విడిపించాలంటే వాళ్ళ దగ్గర వేరే ఆయుధాలు లేవు, వీళ్ళే ఒక ఆయుధాలుగా మార్చబడ్డారు. అంటే ఒక్కరిని కాదు, ఎంతమందిని? అక్కడ ఏమన్నాడు? అబ్రహాం ప్రార్థన ఎంతవరకు వచ్చారు? 10 మంది. ఈ 10 మంది లోతు కుటుంబం 10 మంది అని ఇంతకుముందు చెప్పాను నేను, మళ్ళీ ఇప్పుడు చెప్పే సమయం లేదు, మరొకసారి చెప్తాను. అయితే 10 మంది, ఈ 10 మందిని విడిపించాలంటే ఎంతమంది పోయారట? ఇక్కడ 14 వచనం చివరిలో చూడండి. 300 సరే, ఎంతైతే 300 చిల్లర, అంతేనా? ఎంత? 300 మందిని తీసుకొని అబ్రహాము ఎంతమందిని విడిపిస్తాను పోయాడు? 10 మందిని. అవతల సైన్యం చాలా ఉంటారు. వెళ్ళి ఎలా తీర్చారట? వాళ్ళు మొనలు తీర్చుకొని ఉన్నారు. అంటే మేమే ఒక ఆయుధాలం, మా భారము, మా ఆశ ఏంటంటే శత్రువు చేతిలో ఉన్న సహోదరులను ఏం చేయాలి? నేను విడిపించాలి. ఇది భారం. అలాంటి వాళ్లకు, అంత భారం కలిగినటువంటి వాళ్ళకి ఏమి ఇచ్చాడు? మెల్కీసెదెకు వచ్చి వాళ్ళు యోగ్యులని, ఊరికి నాకేంది, నాకు అవసరం లేదు, నేను అట్లా చేస్తా, నేను ఇది అనగాలి. ఏ విధము చేతనైనా ఏం చేయాలట చెప్పండి? శత్రువు చేతిలో ఉన్న సహోదరులను విడిపించాలి. కానీ నేను చేయను, నేను రాను, నేను ఉండను, నేను పాడను, నేను వాయించను, నేను నడవను, నేను చాపలేయను, నేను క్లీన్ చేయను, నేను శుభ్రం చేయనంటే నువ్వు మొనలు తీర్చినట్టు కాదు. ఏమైంది? గొడ్డలి రాయి తగులుతుంది. ఏమైందంటారు? ఏమైందంటారు చెప్పండి? కొందరేమో మునబోయిందంటారు. గడబారకు ఏం పెట్టించుకొచ్చిన అంటారు? సాన. మొన అంటారు, పదులు అంటారు. అదేందో మన మా వృత్తి భాషలో అర్థమైంది. సరే, అందరికీ చెప్పొద్దు. కానీ ఇప్పుడు సందర్భం ఏంటంటే విడిపించాలి. ఒకవేళ నేనే ఆపదలో ఉన్నా, నేనే శత్రువు చేతిలో ఉన్నా, ఏం చేయాలంటే విడిపించడానికి మొనబోయినట్టుగా ఉండొద్దు. ఎలా ఉండాలి? మొన తీరినట్లుగా ఉండాలి. మొనలా అంటే అవసరమైతే ఎలా ఉండాలి? ఆయుధంగా మారాలి, శత్రువును జయించాలి. ఏం చేశారంటే వాళ్ళు చూడండి, చదవండి. రొట్టె ద్రాక్షరసం తీసుకోకముందు 15వ వచనం. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మరణం తీర్చి వారిని కొట్టి
దమస్కునకు ఎడమ తట్టునున్న హోమా మటు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. అన్నిటిని ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా దావీదు సమస్తమును అన్నారు కదా. ఇది అబ్రహామే చేశాడు ముందు పని. లోతు కానీ, లోతు భార్య కానీ, లోతు పిల్లలు కానీ, లోతు కుమారులు కానీ, లోతు అల్లుళ్ళు కానీ, లేకపోతే లోతుకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో స్త్రీ పురుషులు అందరూ రాసినారు. అందరినీ వెళ్ళి వీళ్ళు ఎదురు నిలబడి మొనలు తీర్చి, అవసరమైతే మా ప్రాణం పోయినా పర్వాలేదు, మీ ప్రాణాలకు ఏమంటారు, మీ ప్రాణాలకు మా ప్రాణం అంటేస్తాం, కానీ సహోదరులను విడిపిస్తాం, లేక మాకు సంబంధించిన వారిని విడిపించుకుంటాం, దేవుని పిల్లలను విడిపిస్తాం, సంఘాన్ని విడిపిస్తాం. ఇలాంటి వాళ్ళని చూసి మెల్కీసెదెకు వెంటనే అంతసేపు ఎక్కడ ఉందో తెలియదు, ఎక్కడ కనపడలేదు, ఒకేసారి డైరెక్ట్గా వచ్చాడు. వచ్చి చదవండి 16వ వచనం 17. ఓడించి తిరిగి వచ్చినప్పుడు మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు వచ్చాడు. సొదొమ రాజు వచ్చాడట. సొదొమ రాజు వచ్చాడు. అయ్యో మా ప్రజలను విడిపించాడు కదా అబ్రహాం అని సొదొమ రాజు వస్తే, సొదొమ రాజుతో పాటు ఇంకెవరు వచ్చారట, షాలేము రాజు వచ్చాడు. వచ్చి అందుకనే ఆయనకి ఏం పేరు అంటే షాలేము రాజు లేక మెల్కీసెదెకు. ఈ రెండు పేర్లు ఆయన, ఈ రెండు పేర్లు. ఇదే మాట హెబ్రీ 5వ అధ్యాయంలో రాస్తారు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో రాస్తున్నారు. 3వ వచనం 5వ అధ్యాయంలో మరొక మాట ఉంది. 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. ముందు 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరొక చోట చెప్పుచున్నాడు. 9వ వచనం కూడా, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరి. 6వ అధ్యాయము 20వ వచనం, నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు. 7వ అధ్యాయం 3వ వచనం, ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు, తర్వాత సమాధానపు రాజు అని అర్థమిచ్చే షాలేము రాజు. మెల్కీసెదెకు అంటే నీతికి రాజు, షాలేము రాజు అంటే సమాధానపు రాజు. షాలేం అంటే ఏంటి చెప్పండి? షాలేం అంటే అర్థం ఏంటి? సమాధానం. మెల్కీ అంటే అర్థం ఏంటి? నీతి. నీతి నీతి సమాధానం. కాబట్టి ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి గుర్తని కొత్త నిబంధనలో పదే రాస్తారు. ఇక్కడ ఈ 3 అధ్యాయాల్లో ముఖ్యంగా 5, 6, 7 అధ్యాయాల్లో రాస్తాడు. ఇప్పుడు రాజులను ఏం చేసి వచ్చాడట చెప్పండి? ఇక్కడేమో ఓడించి వచ్చాడని రాసింది, ఇక్కడనేమో సంహారం చేసి వచ్చాడని రాసింది. ఓడించి వస్తే మళ్ళీ వస్తారు కదా, మరలా కూడా రావచ్చు. కాబట్టి శత్రువును పూర్తిగా మరలా శత్రువు రాకుండా, శత్రువు మరలా సంఘంలో జొరబడకుండా, శత్రువు మరలా నష్టము చేయకుండా, అది అబ్రహాం. అలాంటి వాళ్ళు రొట్టెలో ద్రాక్షరసంలో పాల్గొన్నారు. అలాంటి వాళ్ళు అది, కానీ సగం కాదు,
కొంచెం కాదు. లేక వాక్యంలో ఉంది, ఎన్నో మాటలు ఉన్నాయి చెప్పడానికి, ఇప్పుడు సమయం కాదు, మరలా వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈయన ఏం తీసుకొచ్చాడు? రొట్టె ద్రాక్షారసం తెచ్చాడు. రొట్టె రసం తెస్తే మరి లోతు తీసుకున్నాడా, అబ్రహాం తీసుకున్నాడా? చెప్పండి. ఏంది? ఎవరు? లోత అబ్రహాం తీసుకున్నాడు. అబ్రహాం తీసుకున్నాడు. మరి లోతు తీసుకోవాలి కదా. మరి లోతు ఎక్కడికి పోయాడు? మళ్ళీ ఎక్కడికి పోయాడు? మళ్ళీ లోకంలో పోయాడు. కొంతమంది అట్లా మళ్ళీ లోకంలో పోవడం, అది లోతు పని. కానీ మెల్కీసెదెకు వలె లేక మెల్కీసెదెకు ఇచ్చే ఆ క్రమంలో ఉన్నవాడు అబ్రహాం. ఈ క్రమంలోనికి రావాలి. కష్టమా, ఇబ్బందా, సమస్యనా? మరలా పోయాడు. మరలా ఎప్పుడైతే అగ్నిగంధకాలు కురిసినావో అప్పుడైనా ఎక్కడికి రావాల్సిందే? చెప్పండి. మరలా అబ్రహాం దగ్గరికి రావాల్సి వచ్చింది. లేకపోతే దేవుడు ఒక పర్వతం చూపించాడు, ఆ పర్వతం మీద కన్నా పోవాల్సి ఉంది. పోయిడా? పోలేదు. నచ్చిన స్థలానికి వెళ్ళి నాకు ఇది బాగుంది, నాకు అక్కడ బాగుందని పోతే, అక్కడికి పోయాక అక్కడ బాగాలేదని మళ్ళీ ఇంకో దగ్గరికి పోతే, అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ చివరికి మరి మోయాబీలు, అమ్మోనీలు రావాల్సి వచ్చింది. అలా లోతు వల్లే మనం ఉంటే మనకు రొట్టె ద్రాక్షరసం రాలేదు. అబ్రహాం వలె ఎంత నష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత పోరాటమైనా, ఎంత ఆరాటమైనా, లేకపోతే ఎంత మరి దెబ్బలు తగిలినా దేవుని గురించి నిలబడి ఉండాలి. అలా నిలబడకపోతే నువ్వు లోతువే. నువ్వు లోతువే. ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్పారు, లోతులో లో తీసేయండి అన్నాడు. అనొచ్చా నేను? అంతే, ఇక అట్లయిపోద్ది ఆట. ఒక పాస్టర్ గారు చెప్పిన మాట చెప్తున్నాను. అలా వద్దు. అబ్రహాముతో కలిసి ఎంతమంది ఉన్నారు? 318 మంది ఉన్నారు. అందులో ఒక్కరి పేరే ఇచ్చారు, కానీ మిగతా వాళ్ళ పేరు ఇవ్వలేదు. ఎవరో ఒక్కరి పేరు చెప్పండి. అబ్రహాంతో పాటు ఉన్న 318 మందిలో బైబిల్లో ఒక్కరి పేరు రాశారు. ఎవరైనా తెలీదా? చదవండి. 15వ అధ్యాయము 2వ వచనం. 15వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేనెవరిని సంతానము లేని వాడిని కోరుచున్నానే. ఎవరట? అలా ఆయన ఒక్కరి పేరు ఇచ్చారు, కానీ అబ్రహాం దాసుల పేర్లు ఎవరి పేరు అంటే మరుగున ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అబ్రహాము ఆస్తికి ఎవరు వారసులు? అసలైతే ఇక్కడ ఈ 14వ అధ్యాయం వరకు లెక్క పెట్టుకుంటే 14వ అధ్యాయం వరకు, 15వ అధ్యాయం వరకు, 16కు వచ్చిన ఇష్మాయేలు వచ్చాడు, కానీ 15వ అధ్యాయం వరకు అసలు వారసులు ఎవరు చెప్పండి? అబ్రహాము యొక్క ఆస్తి అంతటి వారసులు ఎవరు? లోతు. ఎప్పుడైతే అబ్రహాము లోతును వదిలిపెట్టి వెళ్ళిపోయాడో అప్పుడు అబ్రహాం కనిపించింది, అంత విడిపించినా, అంత మొనలు తీర్చుకొని, అంత దెబ్బలు తిని, రక్తం గారేంత వరకు పోరాడి, ఇబ్బంది పడి, మరలా నేను సమకూర్చుకున్నా. ఎక్కడికి పోయాడు? మళ్ళీ లోతు కాబట్టి లోకానికి పోయాడు. కాబట్టి వెంటనే మనసు ఇంతకాలం ఎవరి మీద ఉందన్నట్లు చెప్పండి. లోతు మీద ఉంది అబ్రహాం మనసు. ఎప్పుడైతే అటు వెళ్ళిపోయాడో అప్పుడు ఈ మనసు ఎవరి మీదకి వచ్చింది? నమ్మకంగా అబ్రహాంతో కూడా ఉన్న ఎలియాజరు మీదకి వచ్చింది. అది ఆ నమ్మకత్వం కావాలి. అది నీతి అంటే. నీతి అంటే పోరాటమైన, ప్రయాసమైన, రక్తం గారుతున్నా, దెబ్బలు తగులుతున్నా నిలిచి ఉండాలి. ఎవరితో నిలిచి ఉండాలి చెప్పండి? దేవునితో నిలిచి ఉండాలి.
ఆ సంఘముతో నిలిచి ఉండాలి, అబ్రహాముతో నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన వెంటనే మనసు వాడు మార్చి ఎందుకు వచ్చిందో 14వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వచ్చేసరికి అలా అది ఈ మెల్కీసెదెకు నీతి సమాధానం ఇచ్చింది ఏంటంటే రొట్టె ద్రాక్షారసం. ఈ రెండింటి గురించి చెప్పి మనం బలిలో పాల్గొన్నాం. ఏమిచ్చాడు? రొట్టె ద్రాక్షారసం. రొట్టె ఏంటి, ద్రాక్షారసం ఏంటి? విన్న మాటలే మళ్ళీ ఒకసారి విన్నాం. ఎందుకంటే ఈ రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందితేనే తర్వాత అబ్రహాము యొక్క సంతానంగా పిలువబడేది, లేక అబ్రహాము యొక్క వారసత్వం వచ్చేది ఆత్మీయంగా. చూడండి, ఈ రొట్టె ఏం చూపిస్తుంది? నిర్గమాకాండం 13:6. ఏం తినాలట? పులియని రొట్టె. కాబట్టి పులుపు లేనటువంటి రొట్టె, పాపము లేనటువంటి రొట్టె. మరి లోతు తినడా లేదా? చదవండి. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయము 3వ వచనమా? చదవండి. అయినను విందు చేసి ఏ రొట్టెలట? పొంగని రొట్టెలు. చూడండి, ఇదే మాట మనకు నిర్గమాకాండంలో కూడా ఉంటుంది. పొంగని రొట్టెలు. చదవండి. నిర్గమాకాండం 13 చదివినాం కదా, 13:7 వచ్చి చదివినాం కదా, ఇప్పుడు 8 చదవండి. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము ఏం తిన్నాడట? మరి లోతుట్లే ఉన్నాయి, పొంగని రొట్టెలే ఉన్నాయి. కానీ మెల్కీసెదెకు ఇచ్చినాయా? అర్థమైందిగా? కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయొద్దు. అబ్రహాముతో కలిసి మెల్కీసెదెకు ఇచ్చినటువంటి పులియని రొట్టె, పొంగని రొట్టె అది. ఇంకొక మాట, నిర్గమాకాండము 1వ అధ్యాయము 39వ అధ్యాయము 36 వచనం, 39-36. ఏ రొట్టెలట? సముఖపు రొట్టెలు. సముఖపు రొట్టెలు అంటే అక్కడ దేవుని యొక్క సముఖం ఉంటుంది. దేవుని యొక్క దీన్నే ఇంకేమన్నాడు? కాదు, దినవృత్తాంతములు 1వ గ్రంథం 23-29. దినవృత్తాంతము 1వ గ్రంథం 23-29. ఏం రొట్టెలు? అవి సన్నిధి రొట్టెలు. ఎక్కడంటే అక్కడ కాదు, సన్నిధి రొట్టెలు. దేవుని సన్నిధి రొట్టెలు, సముఖపు రొట్టెలు. సన్నిధి అంటేనేమో దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన దృష్టి ఇక్కడ ఉంది. సన్నిధి అంటే ఉదాహరణకు రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే ఆర్టీసీ బస్సుకు ఒక ఆయన అడ్డు నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. ఇంకా ఆర్టీసీ బస్సు బోధిస్తలేడు, చాలాసేపు మాట్లాడుతుంటే ట్రాఫిక్ ఏమైంది? జామ్ అయింది. వెంటనే పోలీస్ స్టేషన్ నుండి 2 కానిస్టేబుల్ వచ్చారు. వచ్చి ఏంది మాట్లాడుతున్నాం అని అడిగారు. మాట్లాడుతున్నామంటే వెంటనే ఆయన ఎదురు మాట్లాడేసరికి వెంటనే అక్కడి నుండి ఇంకో 2 కానిస్టేబుల్ వచ్చారు. వచ్చి ఆయన లోపల తీసుకురామన్నారు. ఏంది, నేనేం మాట్లాడుతున్నాను? లేదు, ఎస్ఐ గారు లోపల ఉండే చూస్తూనే ఉన్నాడు. ఎవరిని?
ఎందుకంటే సీసీ కెమెరా ఉంది కదా. ఆయన ఉన్న స్టేషన్ లోపల టేబుల్ దగ్గర ఉన్నాడు, ఆయన కుర్చీలో ఉన్నాడు, కానీ ఎదురుగా ఉంది స్క్రీన్ ఉంది. అర్థమైందా? ఎదురుగా ఉంది స్క్రీన్ ఉంది. అయితే ఆయన దృష్టి అంతా ఎక్కడుంది? ఈ స్క్రీన్ మీద ఉన్న ఆయన దృష్టి అంతా ఎక్కడున్నట్లు ఈ కెమెరాలు ఎంత దూరం కనబడతాయో అంత దూరం. అది సన్నిధి అంటే. సన్నిధి అంటే దేవుడు ఇక్కడ లేడు కానీ ఆయన దృష్టి ఇక్కడ ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. అది సన్నిధి. సముఖము అంటే దేవుడే ఇక్కడ ఉన్నట్లు. సముఖం అంటే దేవుడే ఇక్కడ ఉన్నట్టు. దాని గురించి ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఒకసారి ఎక్కడో దొంగతనం చేస్తే సరిపోయిన డబ్బులు రావు, ఒకేసారి బ్యాంకులో చేస్తే బస్తాల డబ్బులు వస్తాయని పోయి డైరెక్ట్ బ్యాంక్ దొంగతనం చేస్తున్నాడు. ఆయన తాళం బలగొడుతుంటే అది బగులుతలేదు. ఈలోపు రాత్రి సెకండ్ షో సినిమా పోయినైనా అక్కడి నుంచి వస్తున్నాడు. అది చూసి ఏంటి నీ దొంగతనం ఏంటని అంటే, నీ దారిన నువ్వు మాట్లాడినావంటే తర్వాత నువ్వే బాధపడతావు. అరే నువ్వు చూడకుండా చేసింది వేరు, కానీ ఇప్పుడు నువ్వు చూస్తుంటే కూడా ఇంకా చేస్తున్నావు కాబట్టి నేను ఊరుకోని చెప్పి దొంగ అని ఏం చేస్తాడు? అరిచాడు. అరవగానే ఆ చుట్టుపక్కల అక్కడక్కడ నిద్రపోయి అందరూ లేచి ఊరికొచ్చారు. ఊరికొచ్చేసరికి ఏం చేశారట, ఈ తాళం బలగొట్టే వాళ్ళు లేచి ఈ అరిచెడ్డలు పట్టుకున్నారు. అందరూ వచ్చేసరికి తాళం బలగొట్టే వాడు లేచి బలం ఉన్నాడు, అరిచేవాడిని పట్టుకున్నారు. చూస్తే అందరూ చూసేసరికి ఏమైంది? వీళ్ళలోపు 100కు దీనికి ఫోన్ చేస్తే వాళ్ళు రానే వచ్చారు. వాళ్ళు వచ్చి ఏంటంటే అర్థం కావట్లేదు. ఈయన దొంగ అంటున్నాడు, ఆయన దొంగ అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి అంటే, నేను ఎందుకు చెప్తున్నాను, సముఖము అంటే ఏదో చెప్తున్నా. సన్నిధి అంటేనేమో ఇక్కడ లేడు, కానీ ఆయన దృష్టి అంతా దేవుడు చూస్తున్నాడు. అంతా ఆయన లేడు, ఇక్కడ కనపడాడు, కానీ ఆయన దృష్టి మాత్రం మనం ఏ పని చేస్తున్నా చూస్తున్నాం. అది సన్నిధి అంటే. నువ్వు ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో, ఇక్కడ ఏం చేస్తున్నావో, ఏ పనులు చేస్తున్నావో అన్నీ చూస్తాడు. ఆయన లేడు, ఆయన కనపడాడు, కానీ ఆయన దృష్టి అక్కడ ఉంటుంది. అది సన్నిధి అంటే. సముఖం అనేది చెప్తున్నాడు. ఇప్పుడు ఇది అర్థం కాక మాకేం అర్థం కావట్లేదని చెప్పి ఇద్దరిని తీసుకుంటే, అప్పుడు సిఐ గారు అన్నమాట, బ్యాంకు దొంగతనం జరిగిందా? డబ్బులు పోలేదు, దొంగతనం జరగలేదు. మీరిద్దరు ఏమనుకుంటున్నారు? సరే ఇక మీకు దొంగతనం జరుగుతుందన్నా శిక్ష వేద్దాం, దొంగతనం అయితే జరగలేదు కాబట్టి మీకు ఏం శిక్ష అంటే, మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఉంది కదా, ఆ ఏరియా హాస్పిటల్కి వెళ్ళి ఒకటి పోస్ట్ మార్టం చేసిన శవం చాపలు చూస్తుంటుంది, ఆ శవాన్ని ఎత్తుకొని రాపోయి హాస్పిటల్ నుంచి ఆ శవాన్ని ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టండి, వాళ్ళ బంధువులు వచ్చి తీసుకొని పోతారంటే, అప్పుడు ఈ తలవైపు ఏమో మొత్తుకుని ఉన్నాడు, వద్దు దొంగ అని మొత్తుకున్నాడు. కాలవైపు ఏమో అసలు దొంగ ఉన్నాడు. ఇప్పుడు వెనుకున్నాడు కాబట్టి ముందు నడుచుకుపోతుంటే, అరే నేను చెప్తే విన్నవా నువ్వు? వెనకరించి అన్నాడు. నేను చెప్తే నువ్వు విన్నవా? ఇప్పుడు ఏమైంది నీ పని అన్నాడు. సర్లే అంత దేవుడికి తెలుసుగా అన్నాడు. ఎవరు ముందున్నాయి, ఇది ఒక్కరోజే శిక్ష అంత అని ఇద్దరు అనుకుంటూ పోతున్నారు. అక్కడికి వెళ్ళి టేబుల్ మీద అది ఆ చాపను పండబెట్టగానే అందులో నుంచి సిఐ గారు బయటకు వచ్చారు. ఎందులో నుంచి? ఎవరు ముందు మాట్లాడుకుంటారని ఎవరైనా చెప్పాలని దొంగ రేపు చెప్పాలి. సముఖం అంటే అది. కాబట్టి రొట్టె దేవుని సముఖం. దేవుడు ఉంది ఇక్కడ. ఇదే విషయాన్ని నువ్వు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నావో అక్కడ ఏముంది? దేవుని సన్నిధి, దేవుని చూపు ఉంది. అట్లా పాలు పొందాలని మెల్కీసెదెకు క్రమం అంటే అది. రొట్టె ఎందుకు ఇచ్చాడంటే ఇది చదవండి, నిర్గమన 40.
ఊరికనే నేను రొట్టెలో పాలు పొందుతా, నేను రొట్టెలో పాలు పొందుతా, నాకు రొట్టె కావాలి అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుని ఎదుట నువ్వు ఉన్నావు, దేవుని నీ ఎదుట దేవుడు ఉన్నాడు. 23వ వచనం. యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. ఎలాట? పాత నిబంధనలో 12 రొట్టెలు పెట్టేవాళ్ళు. దీన్ని గోత్రానికి ఒక రొట్టె చొప్పున 12 రొట్టెలు పెట్టేది. 12 రొట్టెలు కూడా ఎట్లా పెట్టేదట చెప్పండి? క్రమంగా. మీకు ఎన్నిసార్లు చెప్పాను కదా, 6 కూర్చోండి, 6 కూర్చోండి, 3 కూర్చోండి అంటే మీ లైన్లో ఎంతమంది ఉందో చూసుకోండి, మీరే చూసుకోండి ఒకసారి. అది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు 5 కూర్చోండి, లేక 6 కూర్చోండి, మీ లైన్లో ఎంతమంది ఉందో మీరు చూసుకోండి. క్రమం అనేది రొట్టెలు ఎట్లుండాలి? 2 లైన్లు ఉండాలి, తర్వాత 6 వరుసలు ఉండాలి. అవన్నీ మళ్ళీ చెప్తాను. ఓన్లీ ఇప్పుడు ఈ రొట్టె అంటే అర్థం ఏంటో చెప్తున్నాను. క్రమమైన విధానంలో ఉండాలి, క్రమంగా ఉండాలి. దేవుని యొక్క మందిర క్రమం ఏంటి? దానికి ఒక క్రమం ఉంటుంది. దేవుని యొక్క మందిరం, సంఘము, పరిచర్య, బాధ్యతలు అలాంటి ఒక క్రమం ఉంటాయి. ఆ క్రమానికి రికార్డ్ అవుతుంది. అందుకని మళ్ళీ గట్టిగా చెప్తున్నాను. మందిరంలో ఏది చేసినా, ఏ పని చేసినా క్రమం ఉంటుంది. అదేవిధంగా మెల్కీసెదెకు మిగతా రొట్టెలకు లోతిట్లు కూడా ఉన్నాయి. ఏ రొట్టెలు ఉన్నాయి? మరి మనందరం కూడా పాలు పొందాల్సింది ఏ రొట్టెలని నిర్గమాల ఉంది? పొంగన్ రొట్టెలే పాలు పొందాలి. అవి పొంగన్ రొట్టెలే, ఇవి పొంగన్ రొట్టెలే. కానీ ఈ రొట్టెలకు క్రమం ఉంది. ఈ రొట్టెలు సన్నిధి రొట్టెలు, ఈ రొట్టెలు సముఖపు రొట్టెలు. ఈ రొట్టె అలాంటి ఒక క్రమము, ఒక పద్ధతి, అంత క్రమం ఉండాలి. నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు అద్దం దగ్గరికి వెళ్తా. ఎందుకు వెళ్తా చెప్పండి? అర్థం కాదుగా? ఏం చేయడానికి? కాళ్ళకు ఊసుందా, లేక తల దూకున్నా, ఇంట్లో సరిగా లేవు, అయినా కూడా ఏం చేయాలి? నేను అర్థం లేదు. దూకున్నా దూకోలేదా? వెంటనే చూసిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చూసిన వాళ్ళు ఏం చేస్తారు? దూకోకుండా బయటకు వచ్చాను. చూసిన వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే అంటారు కదా, లేదా బటన్ పెట్టుకున్నా లేదా? చూసిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక బటన్ పైకి పెట్టుకున్నా, ఒక బటను ఒకటి అటు పైకి కిందకి ఏం చేస్తారు? వెంటనే చూసిన వాళ్ళు చెప్తారా లేదా? ఎప్పుడు చూడలేదా మీరు? అంటే ఇతరులు మనకు చెప్పేంతగా కాకుండా మనమే క్రమంగా 6 బటన్లు 6 కాజాలు ఉంటాయి కదా, ఏమంటారు వీటిని? ఏమంటారు టైలర్ భాషలో? కాజాలేనా? కాజాలు అంటారు. ఏమంటారు? తినే కాజాలు కావు. 6 బటన్లు మరి పెట్టుకుంటామా లేదా? అలా ఒక పద్ధతి. ఎడమకాలు చెప్పు వేరే, కుడికాలు చెప్పు వేరే. మరి శ్రేష్ఠ స్వాస్థ్యం వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు, మొదట్లో వాళ్ళు ఏ కాలుకి ఏది వేసుకుంటూ తెలియదు. ఈ అమ్మాయి చెప్పు ఆ అమ్మాయి వేసుకుంటూ తెలియదు. తెలిసిపోతుంది వెంటనే ఇవి పెద్ద చెప్పులు, ఇవి ఎడమకాలు చెప్పు కుడికాలకు వచ్చింది అని చెప్తే వెంటనే నవ్వి కింద పడేసి మళ్ళీ అదే తొడుకుంటారు. ఎందుకంటే చిన్న వయసు కాదు. కానీ మనమైతే ఎడమకాలు చెప్పు కుడికాలు తొడుక్కున్నామా అనుకున్నా, మనం తొడుక్కుంటామా? తొడుక్కోగానే ఏమైంది చెప్పండి? కాబట్టి దానికి ఒక క్రమం. అంటే ఉదాహరణ దానికి చెప్తున్నా. కళ్ళజోడు ఎలా ఉంటుంది? దేనికైనా అలా ఒక క్రమం. పెన్ను ఉంది, ఈ టిక్ పెన్నులు ఉంటాయి. ఆ టిక్ పెన్నులు జేబులో పెట్టుకుంటే అవి ఏమైందంటే వెంటనే ఏం చెప్పనవసరం లేదు, అన్న పెన్ను ఒత్తుకుంది అని చెప్పొచ్చు. ఎందుకు? ఏం కనపడుతుంది? ఏముంటుంది కింద? ఎంతమంది నా జేబుకైనాయి, చాలామంది దైవ సేవకుల జేబులకైనాయి. తర్వాత నా బైబిల్ బ్యాగులో పెన్ను మర్చిపోయి పెట్టుకుంటాను. ఇక్కడ ఇందులో ఎప్పుడు ఉంటుంది నాకు. ఇది మర్చిపోయి జారి అందులో పడుతుంది. ఇది కూడా టిక్ అనేది.
ఇలా అనగానే ముందుకు వస్తుంది, మర్చిపోయి అలా పెట్టుకుంటే ప్యాంటుకు గీతలు. అంటే దీనికి కూడా ఏముంది, ఒకటి క్రమం ఉంది. అలా క్రమము రొట్టె ఏం చెప్తుందంటే దేవుని మందిరంలో క్రమం ఉండాలి అనే చెప్తుంది. అది నా బాధ్యత, చెప్పడం నా బాధ్యత. కాబట్టి రొట్టె అనే క్రమము, రొట్టెలో పాలు పొందితే ఒక క్రమం చొప్పున మనం ఉండాలి. ఏ క్రమం అది? బైబిల్ ప్రకారంగా మెల్కీసెదెకు క్రమం, యేసు క్రీస్తు క్రమం అనొచ్చుగా మనం. ఏ క్రమం అంటున్నారు చెప్పండి? కానీ బైబిల్ ఏమని రాసింది? మెల్కీసెదెకు క్రమాన్ని యేసు క్రీస్తు వారే పాటించారు. ఇప్పుడు చదవండి, హెబ్రీ 6వ అధ్యాయం 5వ అధ్యాయము. హెబ్రీ 6 లేక 5వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున. 10వ వచనం, మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన. 6వ అధ్యాయం 20వ వచనం, నిరంతరము మెల్కీసెదెకు క్రమము. 7వ అధ్యాయం 17వ వచనం, నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున. ఎందుకని? ఇది యేసుక్రీస్తు క్రమమా మెల్కీసెదెకు క్రమమా? యేసుక్రీస్తే మెల్కీసెదెకు క్రమాన్ని అనుసరించాడు. ఎందుకంటే 110వ కీర్తనలో రాసింది, లేఖనాలలో రాసి ఉన్న దాన్ని యేసు ప్రభువారు పాటించాలనుకున్నాడు. ఏంటంటే మెల్కీసెదెకు క్రమం అంటే అర్థం ఏంటంటే నీతి సమాధానము. చెప్పండి, నీతి ఉండాలి, సమాధానం ఉండాలి. రొట్టె నీతి, ద్రాక్షారసము సమాధానం. రొట్టె నీతి. చదవండి 110 4వ వచనం. 4, మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండువని. సరే, చాలా వివరించే సమయం లేదు, కానీ ఇప్పుడు మన ముఖ్యమైన మాట ఏంటంటే రొట్టె ఏం చూపిస్తుందంటే ఒక క్రమాన్ని చూపిస్తుంది. మనమందరం కూడా క్రమంగా ఆత్మీయ క్రమం, ఒక్కొక్క ఆత్మీయమైనటువంటి క్రమం దేవుని యొక్క వాక్యంలో చాలా తేటగా ఉంది. ఏంటంటే తేటగా దేవుని వాక్యంలో చాలా తేటగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక క్రమం ఉంది చూడండి. హెబ్రీ 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవుడు కలిపి. అదేంటంటే యేసు క్రీస్తు రక్తం ద్వారా పాప క్షమాపణ. ఒకటి. రెండవది 5వ వచనం, విశ్వాసమును బట్టి కాబట్టి యేసు రక్తములో కడగబడిన మనము ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. అది అలా అనోకు దేవునితో ఏం చేశాడు? నడిచాడు. దేవునితో నడవాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎలా ఇష్టలుగా ఉంటారు? నా నోటిలో బూతు మాటలు ఉంటే దేవునికి ఇష్టమా? నా కన్నులు సినిమా చూస్తే దేవునికి ఇష్టమా? చెప్పండి, ఉంటుందా? ఉండదా? ఇప్పుడు చెప్తారు. ఇంతసేపు వచ్చిన వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు ఇంతసేపు కూర్చున్న అందరూ వచ్చేదేనే. సరే సరే, రేషన్ కార్డుకి అప్పుడే పోయినా ఆయనకి పోయి ఒక మాట అడుగుతున్నా ఆయన, నేను రేపు రావచ్చా? ఎందుకంటే చాలామంది లైన్ ఉన్నారు, ఎందుకంటే అక్కడ సిస్టర్స్ కూడా ఉంటారు కాబట్టి అక్కడికి పోయి డైరెక్ట్ లైన్ కట్టకుండా ముందు ఆయన దగ్గరికి పోతాను. పోయి నేను రేపు రావచ్చా, ఎల్లుండి రావచ్చా, 15వ తారీఖు దాటిన తర్వాత ఇస్తారా, ఇప్పుడు 12వ తారీఖు వచ్చింది, మధ్యలో ఒక ఆదివారం వచ్చింది, ఇలా మాట్లాడటానికి వెళ్తాయి దగ్గర. ఈ మధ్యలో ఒకరు ఏమంటారంటే ఆ పాస్టర్ గారు ముందు పోతే లైన్ కట్టాలంటారు.
ఆయనకు తెలుసు నేను ఎందుకు వస్తున్నా ఆయన దగ్గరికి, ఎందుకంటే ప్రతిసారి పోతా కాబట్టి ఆయనకు తెలుసు. మాస్టర్ గారు నేను పోగానే ఆయనే అంటాడు, ఏమనంటే మాస్టర్ గారు 3 రోజుల తర్వాత రండి, మీరేం పలానా రోజు రండి అని చెప్తాను. అంటే ఆ రోజే పోతాను. అందుకని నేను మొదటిసారి పోయేది ఏంటి చెప్పండి, కనుక్కోవడానికి పోతాను. ఎందుకంటే 2 రోజులు ఇవ్వలేదనుకో మళ్ళీ 3వ రోజు పోతే నువ్వు నిన్నమండి ఎందుకు రాలేదని ఆయనతో అనిపించుకోకుండా కనుక్కోవడానికి వెళ్ళి మళ్ళీ ఒకసారి వెళ్తాను. అట్లనే ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే కనుక్కోవాలి. నీకు అర్థం కాదు, లైన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి. యేసు రక్తములో కడగబడిన వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉంటేనే క్రమం. నువ్వు మాట్లాడిన మాటలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా ఈ వారం అంటారు. నువ్వు తిరిగిన తిరుగుళ్ళు దేవునికి ఇష్టంగా ఉన్నాయా ఈ వారం అంటారు. నువ్వు చేసిన పనులు దేవునికి ఇష్టంగా ఉన్నాయా ఈ వారం అంటారు. లేకపోతే నువ్వు చూసిన చూపులు దేవునికి ఇష్టంగా ఉన్నాయా. ఒక క్రమం ఇచ్చాడు. తర్వాత 7వ వచనం, విశ్వాసమును బట్టి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ. కాబట్టి ఇంటి వారు ఎలా ఉన్నారో చూసుకోవాలి. అపవాది పని ఏంటంటే నేను బాగుంటే నా ఇంటి వాళ్ళ మీద దాడి చేస్తాను, మా ఇంట్లో ఒకరు బాగుంటే ఇంకో 2 మీద దాడి చేస్తాను. కాబట్టి నన్ను నా ఇంటిని చూసుకోవాలి. క్రమం ఇది అంతా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అపవాది పని అందరం బలహీనమే, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఇంకొక లైన్ 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి బయలువెళ్ళను. ఇక్కడ అబ్రహాము గురించి చాలా మాటలు ఉన్నాయి. మిగతా వాళ్ళ గురించో ఒక్కొక్క వచనం 2 వచనాలు ఉన్నాయి, ఇక్కడ 5-6 వచనాలు ఉంటాయి. అలా అబ్రహాము ఎలా బయలుదేరినాడు, ఏం విడిచిపెట్టాడు, ఒక క్రమం. అందుకనే యేసు ప్రభు క్రమం అని రాస్తే బాగుండేది, కానీ ఏమని రాశారు, మెల్కీసెదెకు క్రమం. ఇప్పుడు మెల్కీసెదెకు ఎవరి దగ్గరికి వచ్చాడు, అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం ఏం చేశాడని అందుకనే ఎక్కువసేపు అబ్రహాం గురించి రాశాడు. అబ్రహాం లాగా ఈ భూ సంబంధమైన కాదు, నేను ఆ పర సంబంధమైన పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు నేను ఎదురు చూస్తాను. చాలా ఉన్నాయి ఇట్లా క్రమం. అందులో సిస్టర్స్ గురించి కూడా రాసి ఉంది, మొత్తం బ్రదర్సే కాకుండా షారాన్ గురించి రాసి ఉంది. ఉందా? ఉన్నదా? 10వ వచనమా? 11వ వచనం. తర్వాత షారా పేరు వచ్చింది కదా, షారా పేరు వచ్చిందా? చాలు, ఎందుకంటే నాకు ఎదురుగా టైం ఉంది. 31వ వచనం, వచనం. కాబట్టి స్త్రీల గురించి కూడా రాసింది. ఈ స్త్రీల మీటింగ్లో మీరు ఎక్కువ చెప్పుకుంటారు కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. అలా అన్ని ఇందులో చూస్తే ఒక్కొక్క భక్తుని గురించి ఒక్కొక్క భక్తుని చరిత్ర. ఉదాహరణకు టకటక చెప్పాలంటే హేబేలు యేసు రక్తము, హనోకు దేవునికి ఇష్టము, నోవాహు ఇంటివారి ప్రవర్తన, అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము, షారా అబ్రహామును వెంబడించడము, తర్వాత ఇస్సాకు బలిపీఠం మీద అర్పించుకోవడము, యాకోబు చెప్పండి, అది చెప్పాలి. ఎందుకంటే నిన్న భూస్థాపన జరిగింది కాబట్టి సందర్భంగా చెప్తున్నా. చనిపోకముందే మనం చెప్పుకోవాలి మన పిల్లలకు. యాకోబు చెప్పాడు. సరే, ఇక్కడ కాదు, ఆదికాండంలో చూడండి. ఆదికాండం చనిపోకముందే మన పిల్లలకు చెప్పాలి. కొంతమంది అయితే రికార్డు కూడా చేశారు. వాళ్ళు చనిపోకముందే వాళ్ళ మాటలు రికార్డు చేసి వాళ్ళ బంధువులు వస్తే ఆ బంధువులు పిలిపించారు. మా తండ్రి మాకు ఇలా చెప్పాడు, మా తల్లి మాకు ఇలా చెప్పినాడు. 48 ఆదికాండం 48.
29. సరే, అంత కాకపోయినా 47:29లో రాయబడింది, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చేయి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచు. ఎట్లయినా నన్ను ఐగుప్తు ఆచారం చొప్పున పాతి పెట్టొద్దు. ఐగుప్తు ఆచారాలొద్దు, దేవుని బిడ్డల ఆచారం చొప్పున వెళ్ళాలి. ఇస్సాకు బలిపీఠం మీద ఉండాలి. ఇస్సాకు వివాహం ఎలా జరిగింది? మాదిరికరంగా జరిగింది. ఇష్మాయిల్ వివాహంలా కాదు, ఏషావు వివాహంలా కాదు. ఇస్సాకు వివాహం ఎలా జరిగింది? మాదిరికరంగా, అది క్రమం. అలా చేయకుండా ఈ రొట్టె దగ్గరికి రావద్దని అర్థం. స్త్రీలు ఎలా ఉండాలి అని రాసి ఉంది. అనేకులను తన ఇంట్లో చేర్చుకుంది, ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడింది. ఈ క్రమం, ఇది మెల్కీసెదెకు క్రమం అంటే. ఇది యేసు ప్రభువు వారు సంఘానికి ఇచ్చాడు అదే క్రమాన్ని. ఇది రొట్టె అంటే. చాలా ఉన్నాయి. ఇప్పుడు ద్రాక్షరసం గురించి ఒక్క మాట చూపిస్తాను. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. జకర్యా 8:12. ఏంటట? సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్టు. మొదటి దినవృత్తాంతములు 27:27 గుర్తుపెట్టుకోండి. మొదటి దినవృత్తాంతములు 27:27. ద్రాక్ష రసం అంటే ఏంటి అనే మాట అదేనా? చదవండి. ద్రాక్ష తోటల మీద రామాప్రియుడైన షిమియు ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్షారసము. చాలు, ద్రాక్షారసం అంటే ఆదాయము. ద్రాక్ష చెట్టు ఎంత పెరిగితే ద్రాక్షారసం లేకపోతే ఏం లేదు, ఆదాయం లేదు. అర్థమైందా? చాలా ఉన్నాయి, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. ద్రాక్ష అంటే సమాధానము, ద్రాక్ష అంటే అందులో రసము, ఆదాయం అంటే ఇంకా ఆత్మను నువ్వు తీసుకొని రావాలి. ఆత్మల ఆదాయం. నీ ద్వారా ఇంకొకరు రావాలి, కానీ నీ ద్వారా ఇంకొకరు పోవద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. నీ ద్వారా ఒక్కరు రావాలి, కానీ నీ ద్వారా ఒక్కరు ఏం కావద్దు, పోవద్దు. ఆదాయం కావాలి కానీ, అర్థమైందా? అంతేనా? మిగులుబడి ఉండాలి కానీ ఏమంటారు, తగులుబడి ఉండకూడదు. నీ ద్వారా ఒకరు రావాలి, కానీ నీ ద్వారా ఒకరు పోవద్దు. నువ్వేం చేస్తావు? అది ద్రాక్షరసం అంటే. నేను చెప్పట్లేదు. మొదటి దినవృత్తాంతంలో 27:27 సారాంశం. మోకరించి కలుపుకోండి. ఇది మెల్కీసెదెకు క్రమం. చాలా ఉన్నాయి, సమయాన్ని బట్టి నేను